story on One Nation, One Election. సువిశాల భారతదేశం లోక్సభకు ఆసేతు హిమాచలం విస్తరించి ఉన్న 29 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ ఆలోచన అయితే అద్భుతంగా ఉంది. మరి ఆచరణలో సాధ్యమవుతుందా? భారత్ లాంటి ఫెడరల్ దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా, అసెంబ్లీల హక్కులు కాలరాయకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యమేనా? ఈ ప్రక్రియకు రాజ్యాంగపరంగా ఎదురయ్యే సమస్యలేమిటి? రాష్ట్రాల నుంచి ఎదురయ్యే సవాళ్లేమిటి? ఇప్పటికి ఏదో బలవంతంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేస్తారు సరే, అసలు పూటకో రాష్ట్ర ప్రభుత్వం పడిపోయే నేటి అనిశ్చిత రాజకీయాల మధ్య ఈ విధానాన్ని ఎంతకాలం కొనసాగించగలరు? ఈ విధానం సాధ్యాసాధ్యాలు, దీనిపై రాజకీయ నిపుణుల విశ్లేషణల సమాహారమే ఈ ప్రత్యేక కార్యక్రమం. వన్ ఇండియా వన్ ఎలక్షన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మరో పెద్ద పరిణామం. స్వచ్ఛ భారత్, డిమానిటైజేషన్ వంటి బలమైన నిర్ణయాల తరువాత ప్రధాని మోడీ మదిలో మెదులుతున్న ఆలోచన ఇది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఆ ఆలోచన. మరి ఈ నిర్ణయం అమలు ముందున్న సాధ్యాలు ఒక్కసారి పరిశీలిద్దాం. దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత ఆ స్థాయిలో చర్చ జరుగుతున్న ఒకే ఒక్క అంశం వన్ ఇండియా వన్ ఎలక్షన్. చాలా దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు మన దేశంలోనూ అమలు చేయాలన్న ఆలోచనలు ఊపందుకున్నాయి. నిజానికి ఇదేమీ కొత్తగా వచ్చింది కాదు. 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారతావనిగా అవతరించిన భారత్ 3 ఏళ్ల రాజ్యాంగ రచన తరువాత గణతంత్రంగా ఆవిర్భవించింది. భారత రాజ్యాంగం ప్రకారం 1951లో దేశవ్యాప్తంగా మొదటి లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 2 ఏళ్లకే మరోసారి పార్లమెంటు ఎన్నికలు జరపాల్సి వచ్చేది. ఉదాహరణకు తమిళనాడులో 2014 మేలో పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆపై సరిగ్గా 2 ఏళ్లకు 2016 మేలో మళ్లీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 5 ఏళ్లలో ఈ 2 ఎన్నికలు నిర్వహించడానికి ఒకే ఖర్చు 2 సార్లు పెట్టినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వస్తే ఈ 2 రాష్ట్రాల్లో 2014 మేలోనే అటు పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రజలు ఒకే బూత్ కు వెళ్లి ఒకేసారి అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి ఓటు వేసి వచ్చారు. దీంతో తమిళనాడులో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు అయిన ఖర్చు కన్నా ఏపీ, తెలంగాణలో ఒకే ఖర్చుతో 2 ఎన్నికలు పూర్తయ్యాయి. ఇలా దేశవ్యాప్తంగా ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే ఎంతో ఎన్నికల ఖర్చు మిగులుతుంది. దీంతో పాటు ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు తప్పుతాయి. ఈ ఆలోచన నుంచి వచ్చిందే వన్ ఇండియా వన్ ఎలక్షన్. ఏటా ఏదో ఒక ఎన్నికలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది నిజంగా ఒక శుభవార్తే అనిపిస్తుంది. మొదటి రోజుల్లో ఎన్నికల కమిషన్ 5 ఏళ్లకోసారి ఎన్నికల విధులు నిర్వర్తించేది. కానీ మారిన కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఏటా కనీసం 5-6 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదట్లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఈ ఏడాది చివర్లో కూడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముంగిటకు వెళుతోంది. ఇలా ప్రతి ఏడాది ఎన్నికలు నిర్వహించడం చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని అన్నది విస్పష్టమవుతోంది. ఇక ఇటీవల ఎన్నికలు జరిగిన యూపీ లాంటి రాష్ట్రాల్లో 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇలా ప్రతి 5 ఏళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడం అంటే అది ఇంకెంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో అర్థమవుతుంది. ఇలా ఏటా ఎన్నికలు అటు ఈసీకే కాదు, ఇటు ప్రజలకు, పార్టీలకు కూడా ఇబ్బందే. ఈ ఎన్నికల నిర్వహణకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజాధనమే. ఇలా ఏటా ఎన్నికల నిర్వహణ వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతూనే ఉంది. ఈ ఇబ్బందిని, ఈ వృధా ఖర్చును తగ్గించే ప్రయత్నమే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నట్లు ఇకపై దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిమానిటైజేషన్ లాంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మోడీ ఇప్పుడు ఈ ఆలోచనను కూడా 2019 కల్లా అమల్లోనికి తీసుకురావాలని కలలుగంటున్నారు.
ఇందుకోసం అవసరమైతే 2018 డిసెంబర్ నాటికి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు పార్లమెంటుకు కూడా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన రాగానే భారత్ లాంటి ఫెడరల్ వ్యవస్థలో ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు మొదలైపోయాయి. మోడీ అనుకున్నట్లు 2018 డిసెంబర్ నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మరి ఈ ఏడాది మొదట్లో ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల పరిస్థితి ఏంటి? అప్పటికి ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కూడా పూర్తి కాదు. మరి 2 ఏళ్లు కూడా పూర్తి కాని ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏం చేస్తారు? లేక వాటి కాలాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తారా? లేక ఎన్నికలకు వెళ్లాల్సిందే? ఎన్నికలు ఒకేసారి జరుపుదామనుకుంటే బలవంతంగా ప్రభుత్వం ప్రయత్నం చేసి ఒక్కసారి జరపగలదేమో కానీ మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు ముందుకొచ్చి అక్కడ రాజకీయాల కారణంగా ప్రత్యేకంగా ఎన్నికలు జరపవలసిన అవసరం కూడా రావచ్చు. అప్పుడు మళ్ళీ తేదీలు మారిపోతుంటాయి. కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరపటం అనేది అంత ఆచరణ సాధ్యమైన విషయం కాదు. ఇది వాస్తవికంగా కూడా లేదు. ఇలా 2018 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానంగా 3 ఇబ్బందులున్నాయి. మొదటిది, అప్పటికి 16వ లోక్సభ పదవీకాలం పూర్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా లోక్సభ పదవీకాలం పూర్తి కాకముందే దాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్య ఎలాగూ కేంద్ర నిర్ణయంతో తీరిపోతుంది. ఇక రెండోది, లోక్సభ ఎదుర్కొంటున్న పరిస్థితే చాలా రాష్ట్రాల్లో కూడా ఎదురవుతుంది. అంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ పదవీకాలం 5 ఏళ్లు పూర్తి కాదు. వాటిని కూడా 6 నెలల ముందుగానే డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అసెంబ్లీ, లోక్సభలను ముందుగానే రద్దు చేయటానికి రాజ్యాంగ నిబంధనలు అనుకూలించకపోయినా అడ్డు మాత్రం రావు. కానీ మూడో సమస్యను అధిగమించడమే ఇప్పుడు కేంద్రం ముందున్న ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల అసెంబ్లీలకు 2018 డిసెంబర్ నాటికి 6 నెలల గడువే ఉంటుంది. కాబట్టి అక్కడ అసెంబ్లీలను డిజాల్వ్ చేయటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ ఈ ఏడాది ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాలకు అప్పటికి ఇంకా 2 ఏళ్ల పదవీకాలం కూడా పూర్తి కాదు. మరి ఈ రాష్ట్రాల అసెంబ్లీలను కూడా డిజాల్వ్ చేస్తారా? లేకపోతే వాటి అసెంబ్లీల పదవీ కాలాన్ని ఆనాటి నుంచి మరో 5 ఏళ్లు పొడిగిస్తారా అన్నదే ప్రశ్న. అదే జరిగితే యూపీ, పంజాబ్ వంటి అసెంబ్లీలకు ఈ 2 ఏళ్లతో పాటు అదనంగా మరో 5 ఏళ్లు కలిసి 7 ఏళ్ల పదవీకాలం అవుతుంది. నిజానికి అసెంబ్లీ పదవీకాలం అయ్యాలన్నది రాజ్యాంగ నియమం. మరి ఈ నియమాన్ని మీరాలంటే రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయటానికి రాజకీయ వ్యూహం సరిపోతుంది. కానీ పొడిగించాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ తప్పనిసరి. మరి ఈ విషయంలో కేంద్రం ఎలా అడుగులేస్తుందన్నది ఇప్పటికీ అనుమానమే. మనము ఎలక్టరల్ రిఫార్మ్ మాట్లాడేటప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఒక మేజర్ రోల్ ఉంది. మేజర్ రిఫార్మ్ తీసుకురావాలి. స్టేట్ ఫండింగ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడాలి. అప్పుడే స్టేట్ ఫండింగ్ ఎలక్షన్ గురించి మాట్లాడినప్పుడు అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో రిజిస్టర్ అయ్యి వాళ్ళకి కొంచెం ఏదైనా 10% ఓటు కానీ 15% ఓటు కానీ వాళ్ళకి ఏదైనా ఫండింగ్ ఇచ్చి అన్ని పొలిటికల్ పార్టీలు గెలిస్తేనే కానీ, అన్ని పొలిటికల్ పార్టీలు కాంటెస్ట్ చేసి గెలిస్తేనే కానీ ఉంటుంది. కానీ ఇది ఈ రిఫార్మ్ చేయడం వలన ఏమాత్రం బెనిఫిట్ ఉండదు. నిజానికి ఈ రాజకీయ, రాజ్యాంగ అవరోధాలన్నీ అధిగమించి 2018 డిసెంబర్ నాటికి లోక్సభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తే వేల కోట్ల ప్రజాధనం వృధా అవ్వకుండా కాపాడినట్లవుతుంది. అంతేకాదు, కేవలం ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసమే అన్నట్లు నోట్ల కట్టలతో విరుచుకుపడుతున్న రాజకీయ పార్టీలకు కూడా ఆ మేరకు భారం తగ్గడంతో అవినీతి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఇవే కాదు, ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కొత్త పథకాలు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఆలస్యంగా ప్రారంభమవుతాయి. కానీ వన్ ఇండియా, వన్ ఎలక్షన్ జరిగితే మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే మాటతో, ఒకే బాటలో అడుగులేసుకుంటూ అభివృద్ధి బాటలో ముందుకు సాగవచ్చు. అవలోకించాను సరే, మోడీ ఆలోచనైతే బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా భారత్ లాంటి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఈ ఆలోచన అమలు చేయటం సాధ్యమవుతుందా? అసలు ఎన్ని రకాలుగా దీన్ని అమలు చేసే అవకాశం ఉంది? ఒక్కో విధానానికి రాజ్యాంగ పరంగా దానికి ఎదురయ్యే సవాళ్లేమిటి? రాష్ట్రాల నుంచి తలెత్తే ఇబ్బందులేమిటి?
అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు. ఆలోచనైతే అద్భుతంగా ఉంది, కానీ ఆచరణకు మాత్రం ఆది నుంచి ఎన్నో ఆటంకాలు కనిపిస్తున్నాయి. మోడీ ఆలోచన వినగానే అందరూ వన్ ఎలక్షన్ ఆలోచనను పొగిడేస్తున్నారు. కానీ ఆ వెనకే పుట్టుకొస్తున్న వందల కొద్ది అనుమానాలు మాత్రం నివృత్తవ్వక అయోమయపడుతున్నారు. మోడీ చెప్పుకొస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అద్భుతమే, కానీ భారత్ లాంటి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఇది అంతగా వర్కౌట్ కాదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవేవో విమర్శలు కాదు, ఆలోచించి చూస్తే ప్రతి ఒక్కరికి కలిగే అనుమానాలే. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగితే కేంద్రం ఈ విధానాన్ని అమలు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ ప్రశ్నలు మాత్రం ఒక్కొక్కటి ఒక్కో తూటాలా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పార్టీకి పిలుపునిచ్చారు. ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రజాధనాన్ని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఒకటి ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది, ప్రజల మీద భారం పడుతూ ఉన్నది. పైపెచ్చు అభివృద్ధి మీద దృష్టి సారించకుండా ఎన్నికల మీదనే పార్టీలు అభ్యర్థులు కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చించే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రధానమంత్రి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారు అయితే ఈ దేశవ్యాప్తంగా కూడా ఏకకాలంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారో అదే కనుక రేపు 2018లో కానీ మరి 2019 కానీ ముందస్తుగా ఎన్నికలకు దేశవ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టయితే, ఎన్నికల కమిషన్ ఆ దిశలో చర్యలు తీసుకున్నట్టయితే తెలంగాణ బీజేపీ కూడా దానికి సిద్ధంగా ఉన్నామని ఇవాళ స్పష్టం చేస్తా ఉన్నాము. ఈ విధానం అమలు చేయడానికి కేంద్రం ఏం ఆలోచన చేస్తుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలంతో సంబంధం లేకుండా లోక్సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ఒకేసారి రద్దు చేసి అక్కడి నుంచి ఒక తేదీ నిర్ణయించి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు వెళ్లడం మొదటి పద్ధతి. ఉదాహరణకు ఈ పద్ధతిలో 2018 డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే కనీసం 6 నెలల ముందు నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టి అసెంబ్లీలను రద్దు చేస్తూ వెళ్లాలి. కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్న అసెంబ్లీలు 4 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న అసెంబ్లీలను రద్దు చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. 1-2 ఏళ్ల కాలం ఉన్న అసెంబ్లీలను రద్దు చేయడానికి అక్కడ రాజకీయ పార్టీలు ఎంత సంసిద్ధంగా ఉన్నాయన్నది పెద్ద అనుమానం. ఉదాహరణకు తమిళనాడులో 2016 మేలో ఎన్నికలు జరిగాయి. అంటే 2018 డిసెంబర్ నాటికి ఆ అసెంబ్లీ పట్టుమని సగం కాలం కూడా పూర్తి చేసి ఉండదు. మరి ఇలాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ రద్దు చేయడానికి అక్కడ అధికార పార్టీ అంగీకరిస్తుందా అన్నది మొదటి ప్రశ్న. బీజేపీ పాలిత రాష్ట్రాలను మోడీ ఎలాగైనా ఒప్పించేస్తారు. ఇక ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూడా ఏదో ఒకలా దారికి తెచ్చుకుంటారు. కానీ పంజాబ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విషయంలో ఏం చేస్తారు? డిసెంబర్ 2018 నాటికి పంజాబ్ అసెంబ్లీ 2 ఏళ్లు కూడా పూర్తి చేసుకోదు. మరి ఇలాంటి రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలంటే కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుందా? ఇప్పటికే మోడీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో జైత్రయాత్ర చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఏరి కోరి తమకు అనూహ్యంగా అధికారం దక్కిన రాష్ట్రాన్ని మోడీ కోసం వదులుకుంటుందా అన్నది అనుమానమే. నిజంగా జమిలీ ఎన్నికలు శాశ్వతంగా ఉండాలి అంటే రాష్ట్రాల్లో ప్రభుత్వ నాయకుడిని లేక నాయకురాల్ని ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నారనుకోండి, నిర్దిష్ట కాల పరిమితికి 5 ఏళ్ల కాలం, లోక్సభతో పాటు 5 ఏళ్ల కాలం. ఇక 5 ఏళ్ల కాలంలో పదవి పోయే అవకాశం లేదు, మధ్యంతరం కలిగే అవకాశం లేదు. ఏ కారణంగా నా పదవి ఖాళీ అయితే ఆ తర్వాత స్థానంలో ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటారు, మళ్ళీ ఎన్నికలు అవసరం ఉండదు. 5 ఏళ్ల తర్వాత లోక్సభతో పాటు ఎన్నికలు ఉంటాయి. అట్లా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రినండి అధినేతనండి ఎన్నికను ఏర్పాటు చేస్తే అప్పుడు దీర్ఘకాలం జరిగే అవకాశం ఉంటుంది. 1, 2 నిజంగా రాష్ట్రాల పరిపాలన బాగుపడుతుందని చాలా కాలం నుంచి వాదిస్తున్నాను. ఈ విధానంలో రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి 2017 తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికలు నిర్వహించకుండా ఆ ప్రభుత్వాలను కొనసాగించి మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం అసెంబ్లీలను రద్దు చేసి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారనుకుందాం. అంటే ఆ లెక్కన 2017 తర్వాత ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లకు ఎన్నికలు నిర్వహించకుండా ముందుకెళ్లాలి. ఇక ఇక్కడి నుంచి 2018 డిసెంబర్ గడువులోగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల అసెంబ్లీ కాలాన్ని పొడిగించి అప్పటి వరకు వేచి ఉంచి ఆపై ఎన్నికలు నిర్వహించడం రెండో పద్ధతి. ఇలా జరిగితే 2017 డిసెంబర్లో ఎన్నికల ముంగిటకు వెళ్లనున్న గుజరాత్ అసెంబ్లీతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్, కర్ణాటక, రాజస్థాన్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ పదవీ కాలాన్ని పొడిగించాలి. అసెంబ్లీ గడువులు రద్దు చేయడానికి రాజ్యాంగ నిబంధనలున్నాయి. కానీ అసెంబ్లీల గడువును 5 ఏళ్లకు మించి పొడిగించాలంటే మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. ఇందుకు ఉభయ అది చర్చకొచ్చి సవరణలు దాటుకుని రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి. అంతేకాదు ఈ బిల్లుకు 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాలి.
పొరపాటున రాజ్యసభలో మళ్లీ సవరణలు ప్రతిపాదిస్తే తిరిగి లోక్సభలో మరోసారి ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బిల్లు నెగ్గించుకోవడం బీజేపీకి అంత సులువైన వ్యవహారం కాదన్నది ఎన్నో బిల్లుల విషయంలో నిరూపితమవుతూనే ఉంది. ఇప్పుడు బ్రిటన్లో 2011లో చట్టం తీసుకొచ్చారు. బ్రిటన్లో పార్లమెంట్ 5 ఏళ్ల పాటు ఉండాలి అని చెప్పని. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి 4 రోజుల క్రితమే ఆవిడ అకస్మాత్తుగా రేపు జూన్ 8వ తారీఖున ఎన్నికలు కావాలని ప్రకటించింది. ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే బ్రెగ్జిట్ కారణంగా మా ప్రభుత్వానికి ప్రజల మ్యాండేట్ కావాలని చెప్పని. దానికి పార్లమెంట్ అనుమతి తీసుకున్నారు. రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. అలా జరగదని గ్యారెంటీ లేదు. పోనీ ఒకవేళ పార్లమెంట్లో మీరు అట్లా జరగకుండా మీకోసం మీరు ఏర్పాటు చేసుకున్న మనకి ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు అటు జరగదని గ్యారెంటీ లేదు. 1952లో అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో కలిసే ఎన్నికలు ప్రారంభమైనాయి. కానీ తర్వాత వేరు పడ్డాయి. కాబట్టి మధ్యంతర ఎన్నికలు రావని చెప్పినటువంటిది విశ్వాసం లేదు మన ఎన్నికల వ్యవస్థలో. ఇప్పుడున్న సమయంలో బిల్లు ప్రతిపాదించి దానిని ఆమోదింపచేయడం కష్టం అనుకుంటే సింపుల్ గా ఈ రాష్ట్రాలన్నిటి అసెంబ్లీల పదవీకాలం పూర్తయ్యాక అక్కడ తాను అనుకున్న ఎన్నికల గడువు వరకు రాష్ట్రపతి పాలన విధించి మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయ్యాక ఒకేసారి వాటితో పాటు ఈ రాష్ట్రాలు కూడా ఎన్నికలు నిర్వహించాలి. ఈ విధానంలో అయితే రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేకపోయినా రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మరి వాటిని మోడీ ఎలా అధిగమిస్తారన్నది వేచి చూడాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వన్ ఎలక్షన్ దృష్ట్యా దేశంలో ఉన్న 29 రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు ఒకసారి అవలోకిద్దాం. దక్షిణాది రాజకీయాల్లో కీలకమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. 2014 మేలో సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇక ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఉన్నారు. 2019 మే నాటికి ఇక్కడ అసెంబ్లీ రాజ్యాంగబద్ధంగా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. కానీ వన్ ఇండియా వన్ ఎలక్షన్ కింద 2018 డిసెంబర్ చివరి నాటికి లెక్కేస్తే ఏపీ అసెంబ్లీ 4.5 ఏళ్ల కాలాన్ని మాత్రమే పూర్తి చేసుకుంటుంది. అప్పటికి ఎన్నికలకు ఇంకా 6 నెలలే సమయం ఉంటుంది. కాబట్టి ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు నిర్వహించడానికి రాజకీయ అభ్యంతరాలు పెద్దగా తలెత్తే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. కానీ ఈ జమిలీ ఎన్నికల విధానానికి ఇక్కడి ప్రభుత్వం పార్టీలు అంగీకరిస్తే టీడీపీ 6 నెలల అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. 2018 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే 2023 వరకు మరో 5 ఏళ్ల పాటు ఇక్కడ గెలిచే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏళ్ల పాటు సాగిన ఉద్యమం ఫలించి పురుడు పోసుకున్న కొత్త రాష్ట్రం తెలంగాణ. మే 2014లో సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జానారెడ్డి ప్రతిపక్ష నేత. తెలంగాణలో మళ్లీ మే 2019లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్ పార్టీ 6 నెలల అధికారాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. పూటపూటకు మారే రాజకీయాలతో వార్తల్లో నిలుస్తున్నది తమిళనాడు. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న తమిళనాడులో గతేడాది మేలో ఎన్నికలు జరిగాయి. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత రాజకీయ పరిణామాలన్నీ వేగంగా మారాయి. ప్రస్తుతం పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిఎంకేకు చెందిన స్టాలిన్ ప్రతిపక్ష నేత. 2021 మే నాటికి 5 ఏళ్ల పదవీ కాలం ముగుస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే అన్నాడీఎంకే పార్టీ 2.5 ఏళ్ల అధికారాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నికలు నిర్వహించకుండా 2023 డిసెంబర్ వరకు ఆగితే అన్నాడీఎంకే పార్టీకి 2.5 ఏళ్ల అధికారం బోనస్ గా లభిస్తుంది. మరి 2.5 ఏళ్లు పవర్ బోనస్ గా ఇస్తారా అన్నది చూడాల్సిందే. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటి మాత్రమే కాదు, గేట్వే ఆఫ్ పార్లమెంట్ గా చెప్పుకునే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 403 అసెంబ్లీ సీట్లున్న అతి పెద్ద రాష్ట్రానికి ఈ ఏడాది ఎన్నికలు జరిగాయి.
ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ యోగి ఆదిత్యనాథ్ను సీఎంను చేసింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన రామ్ గోవింద్ చౌదరి ప్రతిపక్ష నేత. యూపీలో 5 ఏళ్ల పదవీకాలం 2022 ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ సర్కార్ 3 ఏళ్లకు పైగా అధికారాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా 2023 వరకు అవకాశం ఇస్తే బీజేపీకి ఏడాదికి పైగా అధికారం బోనస్గా లభిస్తుంది. ఉత్తరాదిన అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ శాసనసభకు 2013 నవంబర్ 25న శాసనసభ ఎన్నికలు జరిగాయి. అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మళ్లీ 2018లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిన 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే మధ్యప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్. 2016 మేలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అబ్దుల్ మన్నన్ ప్రతిపక్ష నేత. 2021 నాటికి ఈ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 2021 ప్రథమార్థంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే తృణమూల్ కాంగ్రెస్ 2.5 ఏళ్లు అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరి అందుకు తృణమూల్ కాంగ్రెస్ ఒప్పుకుంటుందా లేదా అన్నది సస్పెన్స్. ఒకవేళ 2023 వరకు కొనసాగిస్తే తృణమూల్ కాంగ్రెస్ కు 2.5 ఏళ్లు బోనస్ గా లభించనుంది. ఉత్తరాదిన అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటి రాజస్థాన్. ఇక్కడ 2013లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చింది. వసుంధరా రాజే సింధియా ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రామేశ్వర్ లాల్ దూది ప్రతిపక్ష నేత. ఇక్కడ 2018లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను 2018 డిసెంబర్లో నిర్వహిస్తే రాజస్థాన్లోని బీజేపీ సర్కార్కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఇక ఉత్తరాఖండ్లో పరిస్థితి చూస్తే ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చింది. టిఎస్ రావత్ ముఖ్యమంత్రి కాగా కాంగ్రెస్ కు చెందిన ఇందిరా హృదయేష్ ప్రతిపక్ష నేత. ఉత్తరాఖండ్లో మళ్లీ 2022లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ సర్కార్ 3 ఏళ్లకు పైనే అధికారాన్ని లాస్ అవుతుంది. ఒకవేళ 2023 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే ఏడాదికి పైగా అధికారం బోనస్ గా లభిస్తుంది. మరి 3.5 ఏళ్లు కోత పెడతారా, ఏడాదిన్నర బోనస్ గా ఇస్తారా అన్నది చూడాలి. వామపక్ష పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి త్రిపుర. దేశంలోని చిన్న రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలో 2013 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సిపిఎం కు చెందిన మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రి. తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. 2018 ఫిబ్రవరిలో త్రిపురలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే మాణిక్ సర్కార్ ప్రభుత్వానికి 8 నెలలు అధికారం బోనస్ గా లభిస్తుంది. చిన్న రాష్ట్రాల్లో ఒకటైన సిక్కింలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏప్రిల్ 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎస్డిఎఫ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పవన్ చామ్లింగ్ ముఖ్యమంత్రి. ఎస్కేఎం పార్టీకి చెందిన ప్రేమ్ సింగ్ ప్రతిపక్ష నేత. సిక్కింలో మళ్లీ 2019 ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే 5 నెలల ముందే సిక్కిం సర్కార్కు తెరపడుతుంది. ఇక ఈశాన్య రాష్ట్రం మణిపూర్ విషయానికి వస్తే ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 60 అసెంబ్లీ సీట్లున్న శాసనసభలో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఆ పార్టీ నేత ఓక్రామ్ ఇబోబీ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా బీరేన్ సింగ్ కొనసాగుతున్నారు. సంప్రదాయం ప్రకారం మళ్లీ 2022 మార్చిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ప్రభుత్వం 3 ఏళ్లకు పైగా అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అదే 2023లో ఎన్నికలు నిర్వహిస్తే ఏడాదికి పైగా బోనస్ గా లభిస్తుంది.
ఇక మహారాష్ట్రలో పరిస్థితి గనక చూసుకుంటే మొత్తం 288 శాసనసభ స్థానాలకు గాను బీజేపీ 122 సీట్లు గెలుచుకుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. శివసేన 62 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాధాకృష్ణ వికే పాటిల్ ప్రతిపక్ష నేత. 2014 అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మళ్ళీ 2019 అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే బీజేపీ 10 నెలల అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇక పంజాబ్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన హెచ్ఎస్ ఫూల్కా ప్రతిపక్ష నేత. మళ్ళీ 2022 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ సర్కార్ 3.5 ఏళ్ల అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అలా కాకుండా 2023 డిసెంబర్ వరకు పదవీ కాలాన్ని పొడిగిస్తే కాంగ్రెస్ కు 1.5 ఏళ్ల అధికారం బోనస్ గా లభిస్తుంది. ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి ఒడిషా. ఇక్కడ మే 2014లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. బిజు జనతాదళ్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసింహ మిశ్రా ప్రతిపక్ష నేత. ఇక్కడ మళ్ళీ 2019 మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో డిసెంబర్ 2018లో ఎన్నికలు నిర్వహిస్తే బీజేడీ 6 నెలల అధికారాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక ఈశాన్య రాష్ట్రం మిజోరంలో 2013 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 34 స్థానాలు దక్కించుకొని అధికారాన్ని చేపట్టింది. పూలాల్ తన్హవాలా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ నేత వన్ లాల్జమా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మళ్ళీ 2018 నవంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 1 నెల రోజులు అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. చిన్న రాష్ట్రాలలో ఒకటైన నాగాలాండ్లో 2013 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్పీఎఫ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. నాగాలాండ్లో మళ్ళీ 2018 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్పీఎఫ్ పార్టీకి 8 నెలలు అధికారం బోనస్ గా లభిస్తుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో 2014 ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 60 శాసనసభ స్థానాలకు గాను 42 సీట్లు దక్కించుకొని బీజేపీ అధికారాన్ని చేపట్టింది. నబమ్ టుకీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మళ్ళీ 2019 ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 5 నెలల అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది బీజేపీ. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దదే అయినా పలు రకాల తిరుగుబాటు ఉద్యమాల మధ్య నలుగుతున్న రాష్ట్రం అసోం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వరుసగా 3వ అధికారంలోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కి దక్కుతుంది. 2016 ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా బీజేపీకి చెందిన సర్వనంద ఉన్నారు. మళ్ళీ 2021 ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 1.5 ఏళ్ల కాలం అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. దక్షిణాదిలోకెల్లా చిన్న రాష్ట్రమైన కేరళలో గతేడాది ఎన్నికలు జరిగాయి. ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. యూడీఎఫ్ కు చెందిన రమేష్ ప్రతిపక్ష నేత. ఇక్కడ మళ్ళీ 2021లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కింద కేరళ అసెంబ్లీకి 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే ఎల్డీఎఫ్ పార్టీ 3 ఏళ్లు అధికారం కోల్పోవాల్సి వస్తుంది. అలా కాకుండా 2023 వరకు కొనసాగే అవకాశం ఇస్తే 2 ఏళ్ల అధికారం బోనస్ గా లభిస్తుంది. ఇక దక్షిణాదిలోని అతి పెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో మే 2013లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి. బీజేపీకి చెందిన జగదీష్ షెట్టర్ ప్రతిపక్ష నేత. కర్ణాటకలో మళ్ళీ 2018 మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి 7 నెలలు అధికారం బోనస్గా లభిస్తుంది. ఇక బీహార్ విషయానికి వస్తే 2015 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. జేడీయూ అధికారంలో ఉంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మళ్ళీ 2021 నవంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే జేడీయూ దాదాపు 3 ఏళ్ల అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అదే 2023 వరకు కొనసాగే అవకాశం ఇస్తే 1.5 ఏళ్ల అధికారం బోనస్గా వస్తుంది. నిత్యం అల్లర్లతో అట్టుడికే జమ్మూ కాశ్మీర్లో 2014లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ మద్దతుతో పీడీపీ అధికారాన్ని చేపట్టింది. ఒమర్ అబ్దుల్లా ప్రతిపక్ష నేత. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే పీడీపీ 1 ఏడాది అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 2012లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రి. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ప్రతిపక్ష నేత. హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి 13 నెలల అధికారం బోనస్గా లభిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2013 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను 49 సీట్లు దక్కించుకుని బీజేపీ అధికారం చేపట్టింది. రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మళ్లీ 2018 నవంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 1 నెల అధికారం బోనస్గా కలిసి రానుంది బీజేపీకి. ఇక గోవా విషయానికి వస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 21 మెజారిటీ సీట్లతో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరిలో నిర్వహించాల్సి ఉంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే బీజేపీ ప్రభుత్వం దాదాపు 3 ఏళ్లకు పైగా అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అదే 2023లో ఎన్నికలు నిర్వహిస్తే 1 ఏడాది పాటు అధికారం బోనస్గా కలిసొస్తుంది. అలాగే హర్యానాలో అక్టోబర్ 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చింది. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి. ఐఎన్ఎల్డీకి చెందిన అభయ్ సింగ్ చౌతాలా ప్రతిపక్ష నేత. హర్యానాలో మళ్లీ 2019 అక్టోబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ 1 ఏడాది అధికారాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక గుజరాత్ విషయానికి వస్తే 2012 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ అధికారం చేపట్టింది. ప్రస్తుతం విజయ్ రూపానీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. శంకర్ సింగ్ వాఘేలా ప్రతిపక్ష నేత. మళ్లీ 2017 డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో 2018 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 1 ఏడాది పాటు అధికారం బోనస్గా కలిసి వస్తుంది. నేషన్ వన్ ఎలక్షన్ విధానం అమల్లో రాజకీయపరమైన ఇబ్బందులు, రాజ్యాంగపరమైన సమస్యలే కాదు, ఆ వెనుకే నైతికపరమైన ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. భారత్ లాంటి సమాఖ్య రాజ్యంలో ఈ విధానం సరిపోతుందా అన్న ప్రశ్న దగ్గర మొదలు పెడితే పూటకో ప్రభుత్వం పడిపోయే రోజుల్లో ఇది పనిచేస్తుందా? ఒకవేళ ఈ విధానం అమలు చేశాక ఓ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తితే ఏం చేస్తారు? కొత్త రాష్ట్రాల ఆవిర్భావం జరిగితే అప్పుడెలా స్పందిస్తారు? అసలు కేంద్ర ప్రభుత్వమే కుప్పకూలిపోతే రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేస్తారా లేక కొనసాగిస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నల పరంపర వినిపిస్తోంది. మరి వీటికి సమాధానం ఏమిటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం వినడానికి బ్రహ్మాండంగా అనిపించినా అమలు చేయడం కూడా సులువే అనుకున్నా దానికి చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అంటే 2018 డిసెంబర్లో ఇలా జమిలీ ఎన్నికలు పూర్తి చేస్తే 2019లో పీఠమెక్కే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు 2024 వరకు కొనసాగుతాయి. ఈ మధ్యలో ఎన్నికలు పెట్టే అవకాశం లేదు కాబట్టి అధికార పార్టీలకు ఎదురే లేకుండా పోతుంది. దీంతో అసలు ప్రతిపక్షానికి విలువే లేకుండా పోతుంది. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఉండదు.
అసలు తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కూలిపోయే అవసరం ఉండదు కాబట్టి పాలకులు తమ ఇష్టానుసారం వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కేంద్ర పాలకులు గాని రాష్ట్రాల్లో పాలకులు గాని జనక్షేమానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే వారిని అడ్డుకునే వ్యవస్థే ఉండదు. ఇప్పుడు చాలా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఏకసభ విధానమే ఉంది. ఇలాంటి చోట్ల ప్రభుత్వాలు ప్రజలపై అదనపు భారాలు మోపేలా బిల్లులు ప్రవేశపెడితే అవి ఎలాంటి చర్చలకు తావు లేకుండానే నెగిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం తీసుకునే ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకునే శక్తి ప్రతిపక్షాలకు ఉండకుండా పోయే ప్రమాదముంది. మనకి ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఆట త్వరగా గ్యారెంటీ లేదు. 1952లో అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో కలిసే ఎన్నికలు ప్రారంభమైనాయి, కానీ తర్వాత వేరు పడ్డాయి. కాబట్టి మధ్యంతర ఎన్నికలు రావని చెప్పినటువంటిది విశ్వాసం లేదు మన ఎన్నికల వ్యవస్థలో. అంచేత నిజంగా జమిలీ ఎన్నికలు శాశ్వతంగా ఉండాలి అంటే రాష్ట్రాల్లో ప్రభుత్వ నాయకుడిని లేక నాయకురాలని ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నారు అనుకోండి. నిర్దిష్ట కాలపరిమితికి 5 ఏళ్ల కాలం, లోక్సభతో పాటు 5 ఏళ్ల కాలం. ఇక 5 ఏళ్ల కాలంలో పదవి పోయే అవకాశం లేదు, మధ్యంతర ఎన్నికలకు అవకాశం లేదు. ఏ కారణంగా నా పదవి ఖాళీ అయితే ఆ తర్వాత స్థానంలో ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటారు, మళ్ళీ ఎన్నికలు అవసరం ఉండదు. 5 ఏళ్ల తర్వాత లోక్సభతో పాటు ఎన్నికలు ఉంటాయి. అట్లా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రినండి అధినేతనండి ఎన్నికను ఏర్పాటు చేస్తే అప్పుడు దీర్ఘకాలం జరిగే అవకాశం ఉంటుంది. 1, 2 నిజంగా రాష్ట్రాల పరిపాలన బాగుపడుతుందని చాలా కాలం నుంచి వాదిస్తుంది. ప్రభుత్వాలు కూడా తమకు 5 ఏళ్ల వరకు ఎలాంటి భరోసా లేదన్న ధీమాతో తమ ఇష్టానుసారం విర్రవీగే ప్రమాదము ఉంది. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టకపోయినా పెద్ద ప్రమాదం ఉండదు. ఇదొక్కటే కాదు, 2019 నాటికే కాదు, ఆ తర్వాతైనా ఈ పద్ధతి అమలు చెయ్యాలన్నా అది కష్టమే. ఎందుకంటే ఏదైనా రాష్ట్రంలో అనుకోని పరిస్థితుల వల్ల ప్రభుత్వం పడిపోతే ఏం చేస్తారు? అక్కడ మళ్లీ మధ్యలో ఎన్నికలు నిర్వహిస్తారా? అలా నిర్వహించే పనైతే 1 నేషన్ 1 ఎలక్షన్ విధానం ఎందుకు? లేకపోతే అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి నడిపిస్తారా? సరే, అది ఒక పద్ధతి అనుకుందాం. ఒకవేళ ప్రభుత్వాలు పీఠమెక్కి ఏడాది తిరగకుండానే ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం నెలకొంటే, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో హఠాత్తుగా ముఖ్యమంత్రి చనిపోతే ఏం చేస్తారు? దీనికి తమిళనాడు రాజకీయాలే ప్రత్యక్ష ఉదాహరణ. 2016 మేలో ఎన్నికలు జరిగి జయలలిత సీఎం అయ్యాక 6 నెలలు తిరగకుండానే ఆమె అస్వస్థకు గురై చివరికి కన్ను మూశారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం బలంగా లేని ఆ పార్టీలో అమ్మ మృతితో రగిలిన రాజకీయ సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు 1 నేషన్ 1 ఎలక్షన్ విధానం అమలు చేశాక తలెత్తితే ఏం చేస్తారు? ఆపై 4 ఏళ్లు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి చేతులు దులిపేసుకుంటారా? ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో అన్నేళ్ల పాటు కంటిన్యూస్ గా రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. మరి దీనికేం చేస్తారన్నది ఇప్పటికీ ప్రశ్నే. ఎందుకంటే ప్రతి ఎన్నిక గెలవటం ప్రతి పార్టీకి చాలా ముఖ్యమైనది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉండే ఉప ఎన్నిక ఓడిపోతే దానిపైన వచ్చే పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. అందువలన పరిపాలనని సుగమం చేయటం కోసం, ఎన్నికల్లో వ్యయం తగ్గించడం కోసం, అలాగే గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టడం కోసం ఈ సజెషన్ చేయడం జరిగింది. అన్ని పార్టీల వారు కూడా దీనికి చాలా సుముఖంగానే ఉన్నారు. కాకపోతే అవి ఎప్పటి నుంచి చేయాలి, అది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొన్ని 4 సంవత్సరాలు కంప్లీట్ చేశాయి, కొన్ని 1 సంవత్సరం కంప్లీట్ చేశాయి. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి చాలా ఇబ్బందులు, ఛాలెంజెస్ ఉన్నాయి. దానికోసమే ఒక నీతి ఆయోగ్ ద్వారా ఒక స్టడీ కూడా చేయటం జరిగింది, దానిలో కొన్ని సజెషన్స్ చేయటం జరిగింది. అలాగే పార్లమెంటరీ కమిటీ కూడా ఒక దీనిపైన అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరిగింది. ఆల్ పార్టీస్ కనుక కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రాగలిగినట్లయితే దీన్ని భవిష్యత్తులో దీన్ని మనం సుగమంగా చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి తగ్గ ప్రయత్నాలు ప్రభుత్వం కానీ పార్టీలు, అనేక ప్రతిపక్ష పార్టీలు కూడా చేయవలసిన అవసరం ఉంది. సరే, ప్రభుత్వాలు కూలిపోతే రాష్ట్రపతి పాలనతో మేనేజ్ చేస్తారన్న సమాధానం వినవచ్చు. సరే, అక్కడి వరకు బాగానే ఉంది అనుకుందాం. కానీ కేంద్ర ప్రభుత్వం కావాలనే తమ ప్రత్యర్థి పార్టీనో, ఏదైనా ప్రాంతీయ పార్టీనో అధికారంలో ఉన్న రాష్ట్రంలో సంక్షోభం సృష్టించి ప్రభుత్వాన్ని రద్దయ్యేలా చేసి బలవంతంగా రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్రంలో ఉన్న అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి ఆటోమేటిక్ గా వెళ్లిపోతాయి. గత ఏడాది ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లో ఇలాంటి రాజకీయ పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఏడాది తమిళనాడులోనూ విస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆఖరికి ఇలాంటి విషయాల్లో సర్వోన్నత న్యాయస్థానమే కేంద్ర వైఖరిని తప్పు పట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే 1 నేషన్ 1 ఎలక్షన్ విధానంలో ఎన్ని లొసుగులు దాగున్నాయో అర్థమవుతుంది. 1 ఇండియా 1 ఎలక్షన్స్, యూనిఫైడ్ ఎలక్షన్స్, రాష్ట్రాలకు కానీ పార్లమెంట్కి కానీ లోక్సభ కానీ ఒకటేసారి ఎలక్షన్స్ ఉండాలని ఒక రిఫార్మ్ చేయాలి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్
తక్కువ చేయాలి అని ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ మొన్ననే ఎలక్షన్ కమిషన్ రోల్ మనం చూసినాము. ఉత్తరప్రదేశ్లో కానీ చాలా డబ్బు ఖర్చు పెట్టినాడు, దాని గురించి మాత్రం వారు మాట్లాడడం లేదు. మొన్న ఆర్కే నగర్ తమిళనాడు ఎలక్షన్స్లోనే ఒక చిన్న బై ఎలక్షన్స్లోనే 100 crores తీసుకున్నారు. సో మేజర్ రిఫార్మ్ కావాలి. ఏదో చిన్న రిఫార్మ్ చేసి 1 ఇండియా 1 ఎలక్షన్స్ అని యూనిఫైడ్ ఎలక్షన్స్ పార్లమెంట్కు లోక్సభ ఒకసారి ఎలక్షన్ పెట్టడం కాదు. ఈ దేశంలో ఇంకో చర్చ కూడా ఉంది. కరప్షన్ ఎక్కడ? కరప్షన్, రూట్ ఆఫ్ కరప్షన్, మదర్ ఆఫ్ కరప్షన్ ఈ పొలిటికల్ ఫండింగ్. పొలిటికల్ పార్టీస్ ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, ఎవరు ఇస్తున్నారు, దాని గురించి చాలా చర్చ జరుగుతుంది. ఆర్టీఐలో రావాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా వాళ్ళు రావాలని. కేవలం ఎన్నికల ఖర్చు తగ్గించడానికేనంటూ ఈ విధానాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు తమ అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదముంది. మరి దీనికేం చేస్తారు? సరే, ఈ ప్రశ్నలన్నిటికీ ఏవేవో సమాధానాలు చెప్తారు, వాటికి అనుగుణంగా సవరణలు చేస్తారు. సరే, మరి అనూహ్య పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే పడిపోతే ఏం చేస్తారు? రాష్ట్రాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకుంటాయా? లేకపోతే 1 నేషన్ 1 ఎలక్షన్ విధానంలో రాష్ట్రాల అసెంబ్లీలన్నింటినీ రద్దు చేసి మళ్లీ కేంద్రంతో సహా ఎన్నికలు నిర్వహిస్తారా? కేంద్ర ప్రభుత్వం కూలిపోతే రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ రద్దు చేసి ఎన్నికలు పెడతారు. మరి ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే ఏం చేస్తారు? అక్కడ అసెంబ్లీలో బలపరీక్ష పెట్టి మరో నాయకుడికి అవకాశం ఇస్తారా? అది కూడా సాధ్యం కాక హంగ్ ఏర్పడితే ఏం చేస్తారు? విధి లేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? అదే జరిగితే ఎన్నికల ఖర్చు తగ్గించడం కాదు కదా, ఆ భారం తడిసి మోపెడవుతుంది. కేవలం 13 రోజుల ప్రభుత్వాలు ఒక్క ఓటు తేడాతో కూలిపోతున్న ప్రజాస్వామ్యం ఉన్న ఈ దేశంలో ఇలాంటి విధానాలు అమలు చేస్తే బహుశా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందేమో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. సరే, వీటన్నిటికీ పాలకులు ఏవేవో సమాధానాలను క్రోడీకరించి బిల్లులు ప్రవేశపెట్టారనుకుందాం. ఇక్కడే ఇంకో అనుమానం పుట్టుకొస్తుంది. ఒకవేళ ఎన్నికల తర్వాత ఏదైనా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఏం చేస్తారు? ఆ ఎన్నికల్ని సార్వత్రిక ఎన్నికల వరకు వాయిదా వేస్తారా? లేక సార్వత్రిక ఎన్నికలకు ముందే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారా? ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలను తమ స్వార్థానికి ఏర్పాటు చేసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. మరి దీనికేం సమాధానం చెప్తారన్నది అనుమానమే. ఈ దేశంలో దాదాపు 100 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. దాదాపు అన్ని సందర్భాల్లో శాసనసభలు రద్దు చేశారు. అంటే పదవీకాలం పూర్తి కాకుండానే కొద్ది సందర్భాల్లో అవసరమయ్యి, చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం అధికారులు దుర్వినియోగం చేసి గవర్నర్ను ఉపయోగించి రాజకీయ ప్రయోజనం కోసం అని చెప్పని, లేదా కొన్ని సందర్భాల్లో రాజకీయ సంక్షోభం వచ్చి మెజారిటీ ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాకపోతే ప్రభుత్వాలు రద్దయ్యే పరిస్థితి అది మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అలాగే 1971లో ఇందిరాగాంధీ గారు లోక్సభలో మధ్యంతర ఎన్నికలు కొంచెం ముందుగా పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 1980లో 79-80లో జనతా ప్రభుత్వం కూలిపోవటం చేత మళ్ళీ వెంటనే ఎన్నికలు తొందరగా వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ 1989లో 1991లో గబగబా ఎన్నికలు జరగాల్సి వచ్చింది. 2 సార్లు ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ అలాగే 96, 99 మధ్య 3 ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్కి. ఈ రకంగా మన ఎన్నికల వ్యవస్థలో ఒక్కసారి మీరు కలిపి పెట్టినా కూడా ప్రత్యక్షంగా నాయకుడిని ముఖ్యంగా రాష్ట్రాలలో ఎన్నికను ఏర్పాటు చేయకపోయినట్టయితే జమిలీ ఎన్నికలు ఒక్కసారి ఉన్నా కూడా తర్వాత ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ప్రభుత్వాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు, మధ్యంతర ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. ఇలా 5 ఏళ్లకోసారి అన్నిటికీ ఎన్నికలు పెడితే ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రజల ఆలోచనలో వచ్చే మార్పులు వ్యక్తపరచడానికి అవకాశాలుండవు. మన దేశంలో ఒక ఎన్నికల ప్రభావం రెండో ఎన్నికల మీద ఉంటుంది. కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ విధానంలో అది కుదరదు. అసలు ఈ విధానం ఏమన్నా మన దేశంలో కొత్తగా వచ్చిందా? 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడే ఆ విధానాన్ని ఇలాగే కొనసాగించాలని రాసిపెట్టేస్తే ఇప్పుడు ఇబ్బంది వచ్చేదే కాదు కదా. కానీ మనలాంటి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఇలాంటి విధానాలు అమలు చేయడం కష్టం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం పడిపోతుందో ఆ దేవుడికి కూడా తెలియదు. మరిలాంటి దేశంలో ఈ విధానాన్ని ఆపసోపాలు పడి ప్రారంభించినా దాన్ని చివరి వరకు కొనసాగించడం మాత్రం కష్టమే. ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ విధానం మీద ఉన్న అంచనాలు, అనుమానాలు, అపోహలు.